హలో గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చి మీకైతే వీరనమలలోని వాటర్ ఫాల్స్ అనేది చూపించబోతున్నాను. ఈ వీడియో అనేది చివరి వరకు అనేది చూడండి. చాలా బాగా అద్భుతంగా అనేది వీడియో అనేది తీశాను అనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనేది మన ఛానల్ అనేది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే అనేది నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. చూడండి, నేను వీరనమలకు వెళ్ళే రూట్లో అనేది వెళ్తూ ఉన్నాను. రోడ్ చూడడానికి ఇలా ఉంది. ఇది మొత్తం అడవి అనమాట. రోడ్ చూడడానికి సింగిల్ రోడ్ అనేది ఉంటుంది, డబుల్ రోడ్ కాదండి, ఇది మెయిన్ రోడ్ కూడా కాదు. చూడండి ఎలా ఉందో రోడ్డు. ఇది మనకి వీరనమల అడవి అనేది మనకి వాటర్ ఫాల్స్ అనేది మన కుప్పం నుండి చూసుకుంటే ఒక 30 కిలోమీటర్లు వస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ వీరనమలలోని వాటర్ ఫాల్స్ అనేది. ఇప్పుడు కొంచెం స్లోగా వెళ్తున్నాయి అన్నమాట నీళ్ళు అనేది. వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో అనేసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుండి. ఇంకా ఒక 14 కిలోమీటర్లు అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుండి. అయితే చుట్టూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ పొలాలతో ఏదో ఊర్లోకి అనేది వచ్చేసాము. చూడండి వాతావరణం కూడా ఎలా ఉందో, వర్షం వచ్చేలాగా ఉంది చూస్తుంటే. ఇంతకుముందు మన ఛానల్ అనేది చూసుకుంటే ఇప్పటికూ చాలా వీడియోలు అనేది మనము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పటివరకు వీడియోలు అనేది చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేది లింక్స్ ఇస్తాను, ఇక్కడ నుండి కూడా చూడండి డైరెక్ట్గా అనేది. ఇంకా చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ వీరనమల కాకుండా కృష్ణగిరి డ్యాము మరియు కేజీఎఫ్ షూటింగ్ అయితే ప్లేసు ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ అనేది తప్పకుండా మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి. చూడండి రోడ్డు చూడడానికి ఇలా ఉందన్నమాట. చాలా గుంతలుగా ఉంది రోడ్డు. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా దారుణంగా ఉంటుంది రోడ్డు అయితే. ఇది ఏదో ఊరు ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక్కడ నుండి అయితే ఇంకా మ్యూజిక్ అనేది పెడతాను. ఇక్కడ నుండి ఇంకా అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను ఒకేసారి దారి అనేది. చూడండి లాస్ట్ వరకు బాగుంటుంది. లాస్ట్లో చివరిలో అయితే ఇంకా బాగుంటుంది. వాటర్ వెళ్తూ ఉంటే, నీళ్ళు వెళ్తూ ఉంటే అయితే. ఇక్కడ చూడ మళ్ళీ స్టార్ట్ అయిపోయి. చింటూ బ్రో, ఏం నీళ్ళలో పడుకున్నావు? వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఈ టైంలో నువ్వు వాటర్లో పడుకునేసినావే. ఆల్మోస్ట్ అనేది దగ్గరకు వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూడండి
చెరువు అయితే చాలా పెద్దగా ఉంది, నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉంది. ఈసారి అయితే సరిగ్గా వర్షాలు లేదు. ఇప్పుడు అనేది మామూలుగా ఈ నెలలో పడింది కదా వర్షాలు అనేది, ఆ వర్షంకి అనేది ఫ్లో అవుతుందన్నమాట నీళ్ళు అనేది. చూడండి రోడ్డు ఎలా ఉందో, దారుణంగా ఉంది చూడాలంటే. ఇక్కడ రాళ్ళు అనేది కుచ్చుకుంటా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలనేది. చూడండి ఎలా ఉందో రోడ్డు కూడా. ఇక్కడ నుండి అయితే ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది వాటర్ దీనికైతే. ఇంచేపు వచ్చినది రోడ్డు అనేది కొంచెం ఎక్కువ అనేది బాగుండే, ఇక్కడ నుండి చూసుకుంటే కొంచెం దారుణంగా ఉంది. చూడండి రోడ్డు అనేది ఎలా ఉందో. అంటే ఈ 2 days 2 రోజుల ముందు అనేది వర్షం పడడం వల్ల రోడ్డు అనేది ఇలా ఉందన్నమాట. ఇక్కడికి చాలా మంది వచ్చి పోతూ ఉంటారనమాట. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంది, చుట్టూ అడవితో అనమాట. కానీ ఇక్కడ నుండి విలేజ్కి ఏదైనా సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ రోడ్డు ఎలా దారుణంగా ఉందో, చక్రమే దిగేసింది అనమాట. రాళ్ళు కూడా కూర్చొని వస్తాయి. చూడండి ఎలా ఉందో రోడ్డు అనేది. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట మనమైతే. ఎలాగలాగా వచ్చేసాం ముందుకు అనేది. ఇప్పుడు కిందకి వెళ్ళేసి చూపిస్తాను. కిందకి ఇలా దిగాలన్నమాట. బండి ఇంకా అంతే, అక్కడికే లాస్ట్. ఇక్కడ నుండి అయితే మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ముందరకు పెట్టేసి అయితే చూడండి ఎలా ఉందో చెట్లతో అనేది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే మనం పడిపోతాం. రాళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి లోపలికి వెళ్ళేసి చూపిస్తాను మీకు. ఇంకా అయితే వెళ్తూ ఉంటే రాళ్ళే కుచ్చుకుంటున్నాయి, చెప్పులు వేసుకుంటే కూడా కుచ్చుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి, కిందకి దిగాలన్నమాట. అట్లా కిందకి చుట్టూ గడ్డితో అనేది చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు కానీ చూడడానికి బాగుంటుంది, కానీ జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి ఏదో పూలు ఉన్నాయి, చుట్టూ కొండలు అన్నమాట. చూడండి రాళ్ళు చెప్పినా కదా ఎలా ఉన్నాయి చూడండి. రాళ్ళు అయితే దారుణంగా ఉన్నాయి అయితే రాళ్ళు అయితే. ఇంకా కిందికి వెళ్ళాలన్నమాట. కిందికి వెళ్ళాలి, ఇంకా 100 మీటర్లు అనేది వెళ్ళాలి బండి పెట్టేసి, ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళదు కదా. అందుకే ఇది కూడా మనకి పెద్ద కొండ మాదిరిగా అనమాట. కిందకి అనేది కొండ అనేది దిగుకుంటుంది. పైన ఇంకా పడితే అంతే సంగతి, ప్రాణాలు పోవడం మాత్రం ఖచ్చితంగా పోతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎలా ఉందో రోడ్డు ఇక్కడ. ఇంకా ముందరికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట గుట్ట పైనకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందరకు వెళ్దాము. ఎలాగో వచ్చేసాం అనమాట. ఇదే గుట్ట అనమాట. చూడండి నీళ్ళు పోతూ ఉన్నాయి అక్కడైతే. చూసుకున్నట్లయితే నీళ్ళు కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా అవతల సైడ్ వెళ్ళాలి. ఆ సైడ్ వెళ్తే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. పైన ఇంకా నీళ్ళు పడుతూ ఉంటే చూడండి నీళ్ళు ఎలా వెళ్తూ ఉన్నాయో. వర్షాలు కొంచెం గట్టిగా పడింటే అసలుకి ఈ గుట్టు పైన కూడా పోయే అవకాశం ఉండింది. అప్పుడు వర్షాలు మీడియంగా పడినాయి కాబట్టి మనకి అంత ఇది లేదు. చూడండి వెళ్ళి రావచ్చు, చూడడానికి బాగుంటుంది. వెళ్ళి రావచ్చు ఇప్పుడైతే. ఎలాంటి నీళ్ళు కొంచెం తక్కువ వెళ్తున్నాయి చూడండి. గుట్ట చూడండి ఎలా ఉందో. ఈ గుట్ట పైన వెళ్ళాలన్నమాట. ఎక్కడ స్లిప్ అవుతుందో చెప్పేయలేదు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు మాత్రము. ఇలాంటి గుట్టల పైనకి వచ్చినప్పుడు చాలా రోజులు ఇంకా నీళ్ళు పోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పాంచి కట్టేస్తుంది గుట్ల పైన, అప్పుడు అడుగు పెడితే జారుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే నీళ్ళు ఒక 2 days నుండి అయితే వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అప్పుడు మన జాగ్రత్తగానే మనం ఉండాలన్నమాట. చూడండి నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళు వెళ్తూ ఉంటాయి గుట్టు పైన అయితే. చూసుకున్నట్లయితే ఇక్కడేమో పేర్లు రాశారా అలా. చూడండి పైన ఎలా ఉందో, గుట్టు పైన అనమాట. నీళ్ళు చూడండి ఎలా పోతూ ఉన్నాయో. ఇది చాలా తక్కువ, అప్పుడు కొంతవరకు పర్లేదు, చూడడానికి బాగుంది. నీళ్ళు అనేది ఇంకా ఎక్కువ పోతాయి, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతే పోతున్నాయి చూడండి.
ఇక్కడ నుండి చూసుకుంటే మనకి తాగే నీళ్ళు ఉన్నట్లున్నాయి. చూపిస్తా చూడండి, చైలో ఎత్తు అయితే భలే ఉన్నాయి నీళ్ళు చూడడానికి కూడా. వైట్గా తెల్లగా భలే ఉన్నాయి చూడండి. వెళ్తూ ఉంటే అక్కడ చూడండి, ఇప్పుడు ఎత్తి చూపిస్తుంది నీళ్ళు అనేది. భలే బాగున్నాయి నీళ్ళు అనేది చూసుకున్నట్లయితే చూడండి. భలే వెళ్తూ ఉన్నాయి కదా నీళ్ళు అయితే ఇక్కడైతే చూసుకుంటే. వద్దు పద. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనేది మన ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. చూపించాయి కదా ఎలా ఉందో చూడండి. ప్రస్తుతానికైతే మీరు వెళ్ళాలంటే వెళ్ళేసి రండి. మన కుప్పంలో ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను వీరినమల అయితే చూపించాను. మీరు కూడా ఒకసారి వెళ్ళేసి రండి, కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళేసి రండి. ఇంతేనండి, ఇంకా మరొక వీడియోతో అనేది కలుద్దాము. బాయ్ బాయ్.